అందరికీ నమస్కారం. గమనిస్తున్నారు మీరు, మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే పల్లెల నుంచి పట్టణాలకు వలసపోయే వాళ్ళని చూసేవాళ్ళం. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పట్టణాల నుంచి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. అది ఎందుకు అని చెప్పని అర్థం చేసుకోవాలి. ఎన్నో ప్రభుత్వాలను చూసాము, కానీ ఇటువంటి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న యువత సొంత రాష్ట్రాలని సొంత ఊరిని వదులుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ మనకి ఎదురవకుండా ఉండాలి అంటే అందరూ తమ అమూల్యమైన ఓటుని జాగ్రత్తగా మంచి వ్యక్తి, మంచి పరిపాలన గల వ్యక్తిని చూసి ఎంచుకొని ఓటు వేసి ఓటుతో మీ భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. తెనాల్లో మన ఆంధ్ర ప్యారిస్లో సామాన్య వ్యక్తులు, సామాన్య మధ్యతరగతి వ్యక్తులతో ఎక్కువగా కూడుకున్న ప్రజలుండే ఏరియా ఇది. మధ్యతరగతి వ్యక్తులు డైలీ తెనాలి టు గుంటూరు, విజయవాడ మీదుగా బస్సుల్లోనూ చిన్న వాళ్ళ వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్లు ఎంత గతుకులమయమైనవి అంటే ప్రజలు ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల కిందటే నాదెండ్ల మనోహర్ గారు 100 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుతో మన కృష్ణానది నుంచి తెనాలికి మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసి తెనాలిని ఎంతో సస్యశ్యామలంగా త్రాగునీటి కోసం చాలా వినియోగంగా వాటర్ హెడ్ ట్యాంకులు ఎన్నో నిర్మించి అందరికీ మంచినీళ్ళు అందించారు. కానీ ప్రజలు వాటిని 10 సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు. దాని కారణంగా వార్డులో చివరి ప్రజలకి, కొన్ని కాలనీలకి మంచినీటి కష్టాలు చాలా తప్పట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి గృహ అవసరాల నిమిత్తం రోజుకి 20 రూపాయలు వెచ్చించి వాటర్ క్యాన్లు కొనుక్కునే పరిస్థితికి వచ్చింది. సామాన్య మధ్యతరగతి వ్యక్తి నెలకి 1200 నుంచి 1500 రూపాయలు నీళ్లకు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కష్టాల గురించి ప్రజలు ఆలోచించి ఈ కష్టాలు తీర్చే వ్యక్తిని చూసి మీ ఓటు ద్వారా ఎన్నుకొని మీకు మంచి చేసే వ్యక్తిని మీరు ఎన్నుకుంటారని చెప్పని కోరుకుంటున్నాం.